సిగ్గుశరం లేని సన్యాసి కేటీఆర్ నోటికి ఎంత వస్తే అన్ని లంగా మాటలు అన్నీ మాట్లాడతాడు. ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రం మీ చేతిలో పెడితే అమరవీరుల బొందల మీద మీరు తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశారు. అమరవీరుల రక్తం తడిచి అమరవీరుల రక్తం తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం పట్టించింది కాకుండా ఇప్పుడేదో మీ పీడ వదిలిపోయిన ప్రజలు ఉంటే మళ్ళా డ్రామా మొదలు పెడతాడు. ఈ లంగా మాటలు అన్నీ మాట్లాడి కాంగ్రెస్ పార్టీలను బట్టలు ఇప్ప తీసుకొడతావా డ్రామారావు టిల్లు? నీకు అదే నీ బట్టలు ఇప్పాలంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు అవసరం లేరు. మేము యూత్ కాంగ్రెస్ వాళ్ళం, ఎన్ఎస్సీ వాళ్ళం, మేము చాలు నిన్ను బట్టలు ఇప్ప తీసి రోడ్ పైకి తీసుకొచ్చి కొట్టడానికి. సిగ్గుశరం లేని సన్నాసి, గవర్నమెంట్ పోయినా సిగ్గు రాలే, ఏం పోయినా సిగ్గు రాలే, ఇంకా అదే బల్బు అయితే తగ్గుతలేదు. 40 రోజులు కాలే ఒక గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ వాళ్ళకి సలహా ఇద్దామని లేదు, ఇంకా మళ్ళీ లఫుడ్ మాటలన్నీ మాట్లాడు కాంగ్రెస్ పార్టీలు సిగ్గుశరం లేని సన్నాసి, నిన్ను నీ అయ్యని బట్టలు ఇప్పి కొడతాం రోడ్ పైన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే. నీ అయ్య 10 సంవత్సరాలు ఏం పీకిందా నీడ? 2014 ఇచ్చిన హామీలు ఇప్పటిదాకా 20% అమలు చేయని శాత కాలే. నీకు నీ అయ్యకు సోషల్ మీడియాలో డప్పు కొట్టుకుంటు తప్ప, కొంతమంది పింకిలను తయారు చేసుకుంటు తప్ప ఏం పీకిరు మీరు? నియోజకవర్గం 1,00,000 ఎకరాలు నీళ్ళు ఎక్కడికి పోయినాయి, ప్రాజెక్టులు ఎక్కడికి పోయినాయి, ఇంటికి ఒక ఉద్యోగం ఎక్కడికి పోయింది, అమరవీరుల గుర్తింపు ఎక్కడికి పోయింది, KG to PG విద్య ఎక్కడికి పోయింది? ఈ టిల్లుగానికి డ్రామారగానికి ఇవన్నీ చెప్పుడు శాత కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడు శాతం అవుతుంది అంటే చీరి బొంద పెడతాం ఇక్కడ. లఫుడ్ మాటలన్నీ మాట్లాడుకుంటా లఫుడ్ నా కొడుకులు తయారవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. తెలియదా మాకు? ఈరోజు తెలియదా మాకేం చేయాలో? ఇప్పుడు కనిపిస్తున్నది మేము చేయకపోతే నీ అయ్యే చేసిండా? హైదరాబాద్ మెట్రో అయినా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినా, NH44 అయినా, నాగార్జున సాగర్ అయినా, శ్రీశైలం అయినా, శ్రీరామ్ సాగర్ అయినా, సింగూర్ అయినా, ORR అయినా, ఇవన్నీ మీ అయ్యే చేసిండా? ఆరోగ్యశ్రీ అయినా, స్కూల్లో అయినా, రైల్వేలు అయినా, ఎయిర్పోర్ట్లు అయినా ఇవన్నీ నీ అయ్యే తీసుకొచ్చిండా? లఫుట్ నా కొడుకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మాకు తెలియదా? నువ్వు కింద, నువ్వు పైన మోడీ, దేశమంతా మంచిగా తగలేరు మోడీగాలు అందరు కలిసి. వాడున్నాయని నమ్ముకుంటాడు. ఇక మీరు ఇష్టం వచ్చినట్టు మా ఇంకా ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినా సిగ్గురాలే. మాకు తెలియదా బీజేపీ మోడీ సమంతి తల్లి కొడుకులు అన్నట్టు, ఒకటే అన్నట్టు? సిగ్గుశరం తెచ్చుకోవాలి. ఇంకా కాంగ్రెస్ పార్టీని బట్టలు ఇప్పేసి కొడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి అయినా, రేవంత్ రెడ్డి గారి గురించి అయినా ముఖ్యంగా ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే రోడ్డు పైకి లాక్కొచ్చి కొడతాం, బట్టలు ఇప్పేసి కొడతాం, రోడ్డు పైకి వచ్చి లాగులు కూడా ఇప్పి కొడతాం ఒక్కొక్కరిని. దాప్రమాడు ఆడొక్కడు ఈడొక్కడు.